నందమూరి బాలయ్య కుమారుడు నందమూరి మోక్షజ్ఞ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నారు. ఆయన చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆయనతో సినిమా తీయాలని వేచి చూస్తున్నారు. అయితే ఇప్పుడు బడా డైరెక్టర్ల చేతిలో మోక్షజ్ఞ పడ్డారని అనుకోవాలి. రాజమౌళి ప్రత్యేకంగా మోక్షజ్ఞ గురించి అద్భుతమైన కామెంట్లు చేశారు. మరొక బాహుబలి ఇండస్ట్రీకి వచ్చారు అంటూ ఆయన అద్భుతమైన కామెంట్లు చేశారు. రీసెంట్గా జరిగిన ఈవెంట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నందమూరి బాహుబలి అంటూ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఇంకా అభిమానులకు పండుగ అనుకోవాలి. ఎందుకంటే ఎన్టీఆర్ను కూడా రాజమౌళి తీర్చిదిద్దారని చెప్పుకోవాలి. అందుకోసం ఇప్పుడు మోక్షజ్ఞను కూడా రాజమౌళి తీర్చిదిద్దుతాడు అనుకోవాలి. ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత బహుశా మోక్షజ్ఞతో ఉండబోతున్న సమాచారం. ఇక ఆయన తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ కూడా ఒక మంచి స్టోరీ రెడీ చేసినట్లు సమాచారం. వీరిద్దరు కాంబినేషన్లో త్వరలోనే మనం ఒక బాహుబలి లాంటి సినిమా చూడబోతున్నట్లు సమాచారం. ఇక మోక్షజ్ఞ మార్కెట్ పెరిగిందని చెప్పుకోవాలి. ఇంతవరకు ఇండస్ట్రీకి రాకముందే ఆయన రెమ్యునరేషన్ కోట్లలో ఫిక్స్ చేసేసారు. ఎందుకంటే బాలయ్య కుమారుడు కాబట్టి ఖచ్చితంగా ఒక సినిమా తీశారంటే అది హిట్ అవుతుందని నిర్మాతల నమ్మకం. అందుకే ఇలా చేశారు.